రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ కృష్ణా జిల్లా గూడూరులో పర్యటించారు. స్థానిక ఎమ్మెల్యే కాగిత కృష్ణప్రసాద్ ఘనంగా స్వాగతం పలికారు. పెడన నియోజకవర్గంలోని పెడన గూడూరు మండలాల పర్యటనలో భాగంగా ఆయన గూడూరు జాతీయ రహదారిపై ధాన్యం ఆరబోసిన రైతులతో మాట్లాడారు. ఈ ఏడాది పంట దిగుబడిపై రైతులను అడిగి వివరాలు తెలుసుకున్నారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ కౌలు రైతులకు ప్రాధాన్యతనిస్తూ రైతు సేవా కేంద్రాల ద్వారా 50,000 టార్పాలిన్ పట్టాలను ఉచితంగా కౌలు రైతులకు అందిస్తామని ఆయన హామీ ఇచ్చారు. పెడన్లో కృష్ణప్రసాద్ గారి నేతృత్వంలో ఇప్పుడే కొంతమంది రైతుల్ని కలిసాం. ఇక్కడ ఈ జిల్లాలో గతంలో ఏనాడు లేని విధంగా 7,90,000 మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేయడానికి సిద్ధమయ్యాం. 11 లక్షల దిగుబడి ఉంటే 8 లక్షలు ప్రభుత్వమే కొనుగోలు చేయడానికి సిద్ధమయ్యాం. రైతుల ఖాతాల్లో కూడా డబ్బులు 4 గంటల్లోనే జమ చేస్తున్నాం. ఇప్పుడే రైతులు కూడా చెప్పారు ఆ మాట. చాలా సంతోషం. 34,000 మెట్రిక్ టన్నులు నిన్న సాయంత్రానికి కొనుగోలు చేసాం. గత సంవత్సరంతో పోల్చుకుంటే ఇది 2,000% అదనంగా కొన్నట్టు. ఇంకా డిసెంబర్ మాసానికల్లా ఖచ్చితంగా 7,90,000 మెట్రిక్ టన్నుల ధాన్యం కూడా కొనుగోలు చేసే విధంగా అందరూ కూడా సిద్ధమయ్యాం. క్షేత్రస్థాయిలో ఉన్న మా అధికార యంత్రాంగం, జిల్లా కలెక్టర్ గారు, జాయింట్ కలెక్టర్ గారు, మా సివిల్ సప్లై సిబ్బంది, రెవెన్యూ సిబ్బంది అందరూ కూడా రైతులకు అందుబాటులో ఉన్నారు. రైతు సహాయ కేంద్రాల్లో ఒకవేళ గోతాల విషయంలో కానివ్వండి, ట్రాన్స్పోర్ట్ విషయంలో కానివ్వండి, లేదా రైతులకు ఏమైనా అనుమానాలు ఉంటే దయచేసి మీరు వాట్సాప్లో ఒక మెసేజ్ పెడితే ఇమ్మీడియట్గా దాన్ని స్పందించే ఒక వెసులుబాటు కూడా మేము కల్పించాం. కాబట్టి ఈ కూటమి ప్రభుత్వం మీకోసం పనిచేసే విధంగా ధాన్యం కొనుగోలు గతంలో ఎన్నడూ లేని విధంగా ఒక అద్భుతమైన కార్యక్రమం చేస్తున్నాం. దాంట్లో అందరూ కూడా పాల్గొనమని మనస్ఫూర్తిగా కోరుతున్నాం. ఎవరైతే కనీస మద్దతు ధర కన్నా తక్కువగా దళారులు ఏమైనా కొనడానికి మీ దగ్గరికి వస్తే దయచేసి వాళ్ళని మీరు ప్రోత్సహించబాకండి. ఆ సమాచారం మీరు స్థానికంగా ఉన్న పోలీస్ స్టేషన్కి అందించండి.